నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఇత్యాది అంశాలను తెలియజేస్తూనే నేటి పంచాంగ వివరాలు కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. ఈనాటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 6/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. తిథి ఏకాదశి రాత్రి 9:14 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 10:42 వరకు. యోగాలు సాధ్య రాత్రి 9:27 వరకు. కరణము వణిజ ఉదయం 8 వరకు. కరణము విష్టి రాత్రి 9:14 వరకు. రాహుకాలం సాయంత్రం 4:58 నుంచి 6:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:19 నుంచి 4:58 వరకు. యమగండం మధ్యాహ్నం 12:02 నుంచి 1:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:28 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుంచి 5:44 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:51 నుంచి 2:38 వరకు. వర్జం రాత్రి తెల్లవారుజామున 3:07 నుంచి 4:53 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాసినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక ఒక పాదం. మేషరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, ఎదురు చూస్తున్న విషయాల్లో ఆనందకరమైన వాతావరణం, అలాగే భాగస్వామితో కలిపి చక్కటి వాతావరణాన్ని ఇది చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల్లితో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, కొన్ని బహుమానాలు భాగస్వామికి ఇవ్వడం, అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాల కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఈ రోజుని మనం చెప్పచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో కొంత ఎక్కువ శాతం శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆశించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీకు ఒక రకమైన గౌరవం పెరగడం, అలాగే సంఘంలో గుర్తింపు, దాంతోపాటుగా మీ యొక్క సొంత తోబుట్టులతో కానీ లేకపోతే ఆత్మీయులైన మిత్రులతో కానీ ఈ రోజున కలిసి కొన్ని కీలకమైన చర్చలు చేయడానికి ఆస్కారం, కొన్ని ప్రాజెక్ట్స్ గురించి ఆలోచనలు చేయడం అనేది, అలాగే ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఖర్చులను నియంత్రించుకుంటూ అవసరమైన చోటనే ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్లే విధంగా ప్రణాళిక ఏర్పరచుకోవడం అనేది చాలా వరకు మంచిది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలలో ఆశించిన ఫలితాలు వచ్చినప్పటికీ అది చాలా వరకు మిశ్రమ ఫలితాలకు కూడా అవకాశం ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కానీ, వాటికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలు, వాటిలో పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు కీలకంగా చర్చలు చేస్తారు. నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. అలాగే ఇష్టమైన వ్యక్తుల కొరకు ఖర్చులు అధికంగా పెడతారు. అలాగే తెలియని హృదయాందోళన మొదలైన ఉన్నప్పటికీ వాటిని మీరు ఎలాగన్నా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఎక్కువ శ్రమ లేకుండానే పనులు కొంత సులువుగా అయిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ రోజున. కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక చూసినట్లయితే మనం ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన ఆలోచనలు చేస్తారు. అలాగే వృత్తి కొరకు ఎక్కువ స్థాయిలో మీరు శ్రమ పడతారు.
వృత్తికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన విషయాలు కొంతవరకు ముందుకు కదిలే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. నూతన విషయాలు నేర్చుకోవడం, అలాగే మీ యొక్క సొంత గ్రామానికి సందర్శించడానికి ప్రయత్నాలు చేయడం, తల్లితో కలిపి ఈ రోజున చక్కగా సంభాషించటం, అలాగే వ్యవసాయానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి కనబరచడం, స్థిరాస్తుల గురించి ఆల్రెడీ మీకు ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన స్థిరాస్తుల చర్చలు మొదలైన వాటి గురించి ఈ రోజున కొంత కీలకంగా చర్చించటం, అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. సింహరాశి. మా సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, ప్రతి పనిలోనూ సామర్థ్యాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో చాలా రకాలైన ఖర్చులు అయినప్పటికీ ప్రయాణ రీత్యా కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, కొంత అంటే ఏదన్నా ప్రింటింగ్, మీ యొక్క పుస్తకాల ప్రింటింగ్ ఇలా మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చు అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా మీరు పేరు ప్రఖ్యాతులు పొందే విధంగా ఈ రోజున చాలా గట్టిగా కృషి చేయడం, దగ్గర ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కృషితో అనుకున్న పనులు సాధించడానికి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వృత్తిపరమైన విషయాల్లో మాత్రం తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కనబడుతుంది. కన్యా రాశి. మా కన్యారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? ఉత్తర, హస్త, చిత్త. ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు యథార్థవాది బంధువు విరోధి అన్న రీత్యా కొన్ని ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా చక్కగా దాన్ని సమయస్ఫూర్తిగా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఇతరులకి వాగ్దానాలు చేస్తారు. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ఆర్థిక విషయాలు మీకు చాలా ఆనందకరంగా ఉండడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ తులారాశిలోకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల మీద మీకు చక్కటి ఆలోచన, దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా మీరు చేసే ప్రయత్నాలు, దాని తగిన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం, మీ సృజనాత్మకత బయటికి రావడం అనేది, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మీరు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారము, అలాగే మానసిక ప్రశాంతత కొంతవరకు పెరుగుతుంది. కొత్త ఆలోచనలు చేస్తారు. అలాగే మీకు చాలా సన్నిహితులైన మిత్రుల ద్వారా కానీ, లేకపోతే మీకు చాలా అభిమానుల ద్వారా కానీ ఏదైనా చక్కటి మీకు బహుమానాలు అందడం కానీ, లేకపోతే ఇతరులు మిమ్మల్ని ప్రైజ్ చేయడం, అంటే మీ యొక్క శక్తిని ఇతరులు గుర్తించి దానికి గుర్తింపు, గౌరవం, ఇతరులు మిమ్మల్ని ప్రైజ్ చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి చాలా చక్కగా కృషి చేస్తూ మీ క్రియేటివిటీని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఈ రోజున చక్కగా కృషి చేస్తారు. వ్యక్తుల దగ్గర నుంచి బహుమానాలు కూడా అందుకుంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశిలోకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత అధిక శ్రమ అనేది ఉంటుంది. అంటే అది ఇంతకుముందు మీకు ఏదైనా వాహనాలు రిలేటెడ్గా కానీ, లేకపోతే భాగస్వామ్య వ్యవహారాల్లో వాళ్ళ కొరకు మీరు పడే కష్టంలో కానీ, అంటే ఏ విషయమైనా వ్యాపార వ్యవహారాలు కావచ్చు, భాగస్వామ్య వ్యవహారాలు కావచ్చు, లేకపోతే వాహన సంబంధమైన విషయాలు ఏదైనా సరే, మొత్తానికి దేనికి సంబంధించిందైనా దానికి సంబంధించి అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అధిక ఖర్చు సూచితప్రాయంగా మనం చెప్పచ్చు. అలాగే ఆరోగ్య రీత్యా కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ అధికంగా తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే తండ్రి, పెద్దలు మొదలైన వారితో ఈ రోజున చర్చించేటప్పుడు, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో, వారి సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు తొందరపాటుగా మనం నిర్ణయాలు కాకుండా చక్కగా వారితో కలిపి వినయంగా సమన్వయం పాటిస్తూ చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అయితే తెలియని లోన్లీనెస్ వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది మనసు. అంటే అందరిలో ఉన్నా కూడా ఏదో తెలియని లోన్లీనెస్ లాగా, అంటే ఒకలాంటి ఒంటరితనం, ఏదో తెలియని వైరాగ్యం, ఇలాంటి వాటన్నిటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ మానసికంగా సంతోషాన్ని పెంచుకునే విధంగా ఏదైనా మంచి మ్యూజిక్ వింటూ
మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి అభద్రతా భావాన్నైనా అధిగమించగలుగుతారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనుస్సు రాశి వాళ్ళ విషయంలో మనకి ముఖ్యంగా ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు, నెట్వర్క్ పెరుగుతుంది, వారి సలహా సంప్రదింపులతో వ్యాపార వ్యవహారాలను పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో ఆకస్మికంగా రావాల్సిన ధనం మీరు అందుకోవడం, అలాగే దాన్ని సరైన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే మీకు చాలా అతి ఆత్మీయులు ముఖ్యులు అనుకున్న వారు, విదేశాల్లో ఉండే ముఖ్యులు మీకు సహకారాన్ని అందించడానికి మొదలైన దానికి అనుకూలంగా ఉంది. అంటే ఏ విషయమైనా కష్టం కాకుండా కొంచెం ఈజీగా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆకస్మికంగా ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగానే ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మకర రాశి. మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన విషయాలు మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. అయితే దాంతోపాటుగా ఆ వృత్తికి సంబంధించినది కూడా మీకు లేకపోతే మీ వ్యాపార వ్యవహారాలు, భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన పెట్టుబడులు, వాటికి సంబంధించిన కీలకమైన చర్చలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం భావించవచ్చు. అలాగే మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలతో పాటుగా కుటుంబ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద చక్కటి దృష్టి కేటాయిస్తారు. కుటుంబంలో సంతానం యొక్క అభివృద్ధి మీద మీరు మనసుని పెట్టడం, అలాగే వారికి మంచి అభివృద్ధికరంగా మంచి వార్తలు మీరు వినడం, వారి అభివృద్ధికి సంబంధించి కానీ వారికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో కొంత శ్రమతో కూడిన ఫలితాలు రావడం, అసంతృప్తితో కొంత వచ్చిన వాటిని మీరు పూర్తి స్థాయిలో సంతోషంగా ఇది తీసుకోలేకపోవడం. ఎందుకంటే అసంతృప్తితో ఎదురు చూస్తున్న ఫలితాల్లో కొంత నిర్లిప్తత మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే పెద్దల సహకారం అనే దాంతో ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి కానీ, దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కోసం కానీ, వృత్తి కొరకు కానీ చేసే ప్రయత్నాల్లో పెద్దల సహకారం, అలాగే గుర్తింపు పొందిన వ్యక్తుల ద్వారా, సంఘంలో గుర్తింపు గౌరవం పొందిన వ్యక్తుల ద్వారా మీ పనులు చాలా సునాయాసంగా ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా రైటర్స్కి చాలా వరకు అనుకూలమైన ఇది. కళారంగంలో ఉండే వాళ్ళకి, టీవీ రంగంలో ఉండే వాళ్ళకి, వృత్తికి సంబంధించిన విషయంలో కీలకమైన మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి 4 పాదాలు కలిపి. అయితే మీనరాశి వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి, నిర్లక్ష్యం తగదు. అలాగే మానసికంగా కొంత చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. మీరు ఆశించిన విధంగానే ఇతరులు కూడా ఉండాలి అన్న భావనతో మీరు ముందుకు పెడుతున్నప్పుడు దానికి తగిన విధంగా అవతల వాళ్ళు లేకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ముఖ్యంగా ఈ భావం సంతానం విషయంలో మీకు ఎదురవుతుందంటే మీ ఆత్మీయులు కానీ, అంటే మీకు ఇష్టమైన వ్యక్తులు మరియు మీ సంతానం విషయంలో మీకు అనుకూలంగా వాళ్ళ యొక్క ఆలోచనలు మీ ఆలోచనలకి పొసగకపోవడం వల్ల కూడా కొంత చికాకులు వచ్చే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో కొంత మీరు నిదానం వ్యవహరిస్తూ ఆ చికాకును అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మధ్యవర్తిత్వం కానీ, ఆకస్మికమైన ఇబ్బందులు కానీ కొంత చికాకును కలిగించే అవకాశం ఉన్న రీత్యా ఏదైనా వస్తువులు ఎక్కడైనా పెట్టినవి జాగ్రత్తగా పెట్టుకోవడం కానీ, అలాగే ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్స్ విషయం కానీ, ప్రయాణాల్లో ముఖ్యమైన విషయాల్లో శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ప్రయాణాలకి, అనుకోని వాయిదాలకి, ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ బయటపడే విధంగా ప్రయత్నాలు చేయాలి. మానసికంగా ధైర్యాన్ని పెంచుకుంటూ సమయం వృధా అవుతుంది అన్న భావనలోంచి బయటకు వస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అమ్మ, ద్వాదశ రాశులు అందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారాలు ఏమైనా ఉంటే కనుక తెలియచేయండి. 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా మీ వ్యక్తిగతంగా ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి అయితే, దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి, సమయం అన్నీ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు విష్ణుమూర్తికి సంబంధించినవి, విష్ణు సహస్రనామాలు, లేకపోతే సూర్యనారాయణ స్వామికి సంబంధించినవి, అలాగే ఆదిత్య హృదయం ఏదైనా సరే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వీలైనంతవరకు విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలు సందర్శించినా కూడా అది చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.
కాబట్టి వీలైనంతవరకు మీరు గోవిందనామాలు కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి కానీ లేకపోతే గరుడ గమనతం ఏదైనా సరే చక్కగా వింటూ విష్ణు సహస్రనామాలు లాంటివి చేసుకోగలిగితే చేసుకోవడం, లేకపోతే విన్నా మంచి ఫలితాలు ఇస్తున్న విషయాన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. నేటి వైశిష్ట్యం అమ్మ, నేటి వైశిష్ట్యంలో భాగంగా ప్రేక్షకులకు ఏం తెలియజేయబోతున్నారు? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున విశిష్టత, ఈ రోజున చాలా చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున తొలి ఏకాదశి అంటారు. దీన్నే సంస్కృతంలో ప్రథమ ఏకాదశి అంటారు. దీన్ని మహా ఏకాదశి అని కూడా అంటారు, దేవసైన ఏకాదశి అని కూడా అంటారు. అలాగే దీనికి చాలా రకాలైన పేర్లు ఉన్నాయి ఈ ఏకాదశికి. అంటే హరివాసరం అని కూడా అంటారు, హరిసైన ఏకాదశి అంటారు. అంటే ఎన్నో రకాల పేర్లతో ఇది తొలి ఏకాదశి అని మన వాళ్ళు అనడం అనేది చాలా నానుడి. ఇది చాలా విశిష్టమైన రోజుగా దీన్ని మనం పరిగణిస్తాం అన్నమాట. అంటే ఈ రోజున మనకి భగవంతుడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి 4 నెలల తర్వాత మళ్ళీ ప్రబోధిని ఏకాదశి నాడు, అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన నిద్రలోంచి మేల్కొంటాడు. అంటే ఈ 4 నెలల కాలాన్ని ఆయన యోగ నిద్ర కాలంగా, ఇది ఆషాఢ శుక్ల ఏకాదశిని ఈ రోజున దేవశయన అంటే దేవుడు భగవంతుడు, శయనము అంటే నిద్రపోవడం, శయనిస్తూ అంటే దేని మీద మనకి ఈ యొక్క సర్పం మీద ఆయన యొక్క శేషుడి పైన ఆయన యొక్క యోగ నిద్రలోకి వెళ్ళిపోయి తర్వాత 4 నెలల కాలం తర్వాత ఆయన నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీన్ని హరిశయన ఏకాదశి అనడానికి కూడా కారణం అది దేవశయన. అలాగే తొలి ఏకాదశి అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మనకి 2 అయినాలు ఉన్నాయి, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ దక్షిణాయన కాలంలో ఇదంతా వర్షాలకి, ముఖ్యంగా ఈ 4 నెలలు కూడా ఇప్పుడు రాబోయే శ్రావణ మాసంలో, తర్వాత దాంతోపాటుగా మనం తర్వాత వచ్చే భాద్రపద మాసం, ఈ కాలం అంతా కూడా ఈ 4 నెలల కాలంలో కూడా భగవంతుడు ఈ యొక్క యోగ నిద్రలో ఉన్న సమయంలో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా దీన్ని ఇక్కడ చాతుర్మాస వ్రతాలు అనేవి కూడా స్టార్ట్ చేస్తారు ఈ సమయంలో. అంటే ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే ఎప్పుడైతే వర్షాకాలం అనేది ఎంటర్ అవుతుందో ఈ సమయంలో ఇది డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా దీన్ని చేయడం అనేది జరుగుతుంది. అంటే గుంటూరు ప్రాంతంలో దీన్ని పేలాల పిండి అనే దానికి సంబంధించి వాళ్ళు ప్రత్యేకంగా చేయడం. అలాగే ఇంకా మనం తీసుకుంటే నెల్లూరు జిల్లాలో ఏరు ముందా లేకపోతే మనకి ఏకాదశి ముందా అని చెప్పి పెన్నా నది ప్రవాహం గురించి దానికి అటు ఇటుగా ఈ సమయంలో అది రావడం, అంటే మేఘవృతమైపోయి ఆకాశం వర్షాల కోసం ఎదురు చూడడం. గోదావరి జిల్లాల్లో కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి అక్కడ మనకి రైతులకు సంబంధించి దీనికి అనావృష్టి అతివృష్టి రాకుండా దైవాన్ని ప్రార్థించుకొని వాళ్ళ యొక్క ఈ ఏరువాక తర్వాత అంటే ఈ యొక్క పంటలు వేయడానికి అనుకూలమైన సమయంగా భగవంతుని ప్రార్థించుకోవడానికి, అలాగే కొత్త పాలేళ్లను పెట్టుకోవడానికి అన్నిటికీ ఒక ప్రదేశంలో ఒక రకంగా చేస్తారు. కానీ ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించిన విశిష్టత అంటే ఈ రోజున అందరూ కూడా ఎక్కువ శాతం విష్ణు భక్తులందరూ కూడా తప్పనిసరిగా విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన, అంటే దీనికి సంబంధించిన కథ కూడా మనం తీసుకున్నట్లయితే ఒకానొక రాజ్యంలో అంటే ఈ దేవసేని కథ గురించి చెప్పాలంటే ఈ యొక్క వ్రత కథను తీసుకున్నట్లయితే జస్ట్ కొంత దాని నుంచి టూకీగా ఇక్కడ మాంధాత అనే ఒక మహారాజు అనే వ్యక్తి మనకి సూర్యవంశరాజు ఉండడం జరిగింది ఇక్ష్వాకుల వంశంలో. ఆయన రాజ్యంలో సత్యంగా ఎంతో సత్యం పలుకుతూ ఎంతో మంచి వ్యక్తిగా ఆయన ప్రజల అందరూ కూడా ఆయన్ని చాలా చక్కగా మొక్కి కీర్తిస్తూ ఉంటారు. ఆయన ఎంతో మంచితనంతో ప్రజలందరినీ తన సొంత కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలో కొంతకాలానికి ఎందుకో అనుకోకుండా ఆ రాజ్యంలో కరువు కాటకాల్లాగా వర్షాలు పడకుండా అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అప్పుడు ఆ మహారాజు ఏం చేస్తాడంటే చాలా బాధపడుతూ నేను ఏదైనా తప్పు చేశానా, ఎందుకు ఇలా జరిగింది, ఇలా అవ్వడానికి లేదే, నేను ఎంతో జాగ్రత్తగానే చూస్తున్నాను కదా, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తున్నా కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నప్పుడు అప్పుడు ఆ రాజ్యంలో వాళ్ళు కూడా వచ్చి దుఃఖపడుతూ ఏంటి ఇలా మహారాజా మనకి వర్షాలు లేపడం వల్ల కరువు కాటకాల వల్ల మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, వేరే ప్రదేశానికి తరలి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నాయి, మా పరిస్థితి ఏంటి, మాకు ఆహార ధాన్యాలు లేక అన్ని రకాల కొరతలతో అన్ని రకాల ఇబ్బందులతో వర్షం లేని బాధ అనేది మాకు ఇలా ఉందని చెప్పినప్పుడు ఆయన బాధపడి కొందరితో కలిపి ఆయన దీని పరిష్కారం కోసం ముందుకు వెళ్ళగా అంగిరస మహాముని కనబడి అంగిరస మహాముని దగ్గర ఈ యొక్క కరువు కాటకాలు ఇబ్బందులు వీటన్నిటి గురించి చెప్పి ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతాం, ఎలా చేస్తే వర్షాలనే వస్తాయన్నప్పుడు ఆయన చాలా సుదీర్ఘంగా ఆలోచించి ఆయన చెప్పిన కొన్ని విధానాల్లో ఒకటి దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారంటే ఆయనకి తప్పనిసరిగా నువ్వు దేవసైన ఏకాదశి అని చెప్పి ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చిన దానికి మీరు చేసినట్లయితే విష్ణుమూర్తిని పూజించడం అలాగే ఉపవాస కార్యక్రమాలు అవన్నీ చేయడం బట్టి తప్పనిసరిగా మీకు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. దాని సిస్టమ్ అంతా కూడా ఆయనకి చెప్పడం జరుగుతుంది. ఆ మాంధాత మహారాజు అవన్నీ చేసి చక్కగా ఆయన చేసిన దానివల్ల ఆ విష్ణు పూజ మొదలైన వాటి వల్ల చక్కగా వర్షాలు రావడం, ఆ యొక్క రాజ్యం సుభిక్షంగా ముందుకెళ్ళడం, ఇదంతా దేవసేని
వ్రతం గురించి చెప్పిన కథ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ చాతుర్మాస వ్రతం అంటే ముఖ్యంగా ఒక్క నెల ఒకటి విసర్జిస్తూ పెడతారు ఇక్కడి నుంచి. అంటే ఒక నెల ఆకుకూరలు, మరొక నెల ఒక నెల రోజుల పాటు శ్రావణ మాసంలో ఆకుకూరలని, తర్వాత నెలలో పెరుగుకి సంబంధించినవి, తర్వాత నెల వచ్చేటప్పటికి పాలకు సంబంధించినవి, ఆ తర్వాత నెలలో ధాన్యాలు, ఇలా ఒక్క నెలలో ఒకటి తగ్గించుకుంటూ ఆహార నియమాలు పాటించుకుంటూ ముందుకెడతారు. ఇది మనకే కాకుండా బౌద్ధుల్లో కూడా ఈ యొక్క విధానం ఉంది. దాంట్లో కూడా వాళ్ళకి చక్కగా ఈ విధానాలు అంటే ఆ 4 నెలలు కూడా ఎత్తులు బయటికి కదలకుండా ఉన్న ప్రదేశంలోనే ఉంటూ మనం ఎలా అయితే విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ముందుకు పెడతామో భగవంతుడిని, వాళ్ళు కూడా భగవంతుడిగా బుద్ధుడిని ఆరాధిస్తూ ఉన్న ప్రదేశం నుంచి కదలకుండా, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వెళ్ళి మళ్ళీ అదే రోజు వెనక్కి వచ్చి ఉన్న ప్రదేశం నుంచి కదలకుండా భగవంతుడిని ఆరాధించుకుంటూ గడపడం. ఆ తర్వాత మళ్ళీ ఆ రకంగా వాళ్ళకి పంచశీల పఠనం అని ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దాంట్లో. ఇక్కడ ఏంటంటే మనం భగవంతుడిని ఆరాధించడం, భగవంతుడి మీద భక్తితో ముందుకు వెళ్ళడం, అలాగే భగవత్ నామ సంకీర్తనలు. ఎందుకంటే ఈ 4 నెలల కాలంలో మళ్ళీ 8 ఏకాదశులు వస్తాయి మనకి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ఏకాదశులు 24 ఏకాదశులు ఒక సంవత్సర కాలంలో రావడం అనేది ఉంటుంది. అధిక మాసం అయితే ఇంకో 2 ఎక్స్ట్రా ఉంటాయి. ముఖ్యంగా ఈ 4 నెలల కాలంలో మనకి మళ్ళీ ఇంకొక 8 ఏకాదశులు అంటే శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి రావడం జరుగుతుంది. కనుక ఈ 8 ఏకాదశుల్లో కూడా చాలామంది వీలైనంత వరకు ఇది అతి ముఖ్యమైన మొట్టమొదటిగా అంటే వర్షాకాలంలో ఈ దక్షిణాయనంలో స్టార్టింగ్లో ఇది రాబోతున్న తొలి పండుగగా దీన్ని వాళ్ళు భావించి తర్వాతనే మనకి వరుసగా ఇంకా వచ్చే యొక్క పండుగలన్నీ కూడా ఈ యొక్క వినాయక చవితి కానీ ఇంకా వరుసగా వచ్చే పండుగలు పెద్ద పండుగలన్నీ దీని తర్వాత వస్తాయి. కనుక ఇది ఒక ప్రధానంగా తీసుకొని సంస్కృతంలో ప్రథమ ఏకాదశి అంటే మొదటిగా వాళ్ళు భావించి చెప్పడం అనేది, ఇలా విభిన్నంగా దీని గురించి చెప్తూ వెళ్ళడం అనేది ఒకటి జరుగుతుంది. అయితే ఏంటంటే దీనిలో ఉన్న ముఖ్య సూత్రం అంటే ఆరోగ్యానికి పరిరక్షణ. అంటే ఏ కాలంలో ఏ ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలం అనేటప్పటికీ మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క అంటువ్యాధులు లాంటివి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, రకరకాల ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. కనుక వీలైనంత వరకు ఏ సమయానికి ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఏది ఎలా చేస్తే ఆరోగ్యానికి కూడా సంబంధించిన విషయాలు, నియమాలు అన్నీ కూడా ఈ ఏకాదశుల దాంట్లో వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఏకాదశిలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు మొత్తం ఈ 11 కలిపి ఈ 11 సంఖ్యకు ఉన్న ప్రాధాన్యతలాగే ఏకాదశి అనే తిథి కూడా 11వది. కనుక ఆ రకంగా ఏకాదశికి ఉండే ప్రాముఖ్యతలో కూడా ఏకాదశి అనే కన్యకని విష్ణుమూర్తిలోంచి వచ్చిన రూపంగా మనం భావించి ఆమెకి ఎంతో ప్రియమైన తిథిగా ఆవిడ కోరుతుంది. కాబట్టి విష్ణుమూర్తిని ఆవిడికి ఆ రకమైన వరం ఇచ్చి అన్ని తిథుల్లోకి ప్రియమైన తిథిగా ఏకాదశిని భావించడం. అందుకే విష్ణుమూర్తికి అతి ఇష్టమైన తిథిగా దీన్ని చెప్తారు. అందుకే ఏకాదశి నియమాలు పాటించే వాళ్ళు ఉంటారు. 24 ఏకాదశులు పాటించలేని వాళ్ళు కనీసం అతి ముఖ్యంగా అనుకునే ఈ ఏకాదశి, ఈ సమయంలో భగవంతుడు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. కనుక ఆ తర్వాత ఆయన్ని స్తుతిస్తూ, ఆయన కోసం కీర్తనలు చేస్తూ, పూజాది కార్యక్రమాలు చేస్తూ, కొందరు చాతుర్మాస వ్రతాలు చేస్తూ, దాని తర్వాత మళ్ళీ ఆయన ప్రబోధిని ఏకాదశి కార్తీక మాసంలో ఏకాదశి నాడు మేల్కొంటాడు. కనుక అప్పటిదాకా ఈ 4 నెలల కాలంలో హరికి సంబంధించిన ప్రార్థనలు, అలాగే ఈ ఏకాదశి నియమాల్లో కూడా కొంతమంది ఏంటంటే ముందు రోజు దశమి నాటి నుంచే వాళ్ళు పూజాది కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే ఏకాదశి నాడు ఉదయమే లేచి భగవంతుడికి నామస్మరణ చేయడం, మంచి శుభ్రమైన వస్త్రాలు ధరించి స్నానాది కార్యక్రమాల అనంతరం భగవంతుడిని పూజ చేయడం, అలాగే హరికి సంబంధించిన కీర్తనలు, అలాగే జాగారాలు, అలాగే కొన్ని ముఖ్యమైన పదార్థాలు ఏవి తినచ్చు ఏవి తినకూడదని దానికి సంబంధించినట్టుగా ఉండే ఆహార పదార్థాలు తీసుకొని కాని వదిలేయడం. తర్వాత మళ్ళీ ద్వాదశి పారణ అని చెప్పి అప్పుడు ఆ సమయంలో అది ఎంటర్ అయిన తర్వాత ద్వాదశి సమయంలో ఆహార స్వీకరణ తీసుకోవడం, మళ్ళీ భగవంతుడిని పూజ చేసుకోవడం. ఇదంతా ఏకాదశిలో ప్రతిసారి వచ్చే నియమాలు అయినప్పటికీ కూడా ఇక్కడ తొలి ఏకాదశికి సంబంధించిన విషయంలో మాత్రం ఇది అందరూ కూడా చాలా ఆసక్తి. ఎందుకంటే ఏ ఏకాదశి చేయగలిగినా లేకపోయినా కనీసం ఇదన్నా చేద్దాం, కొన్ని ముఖ్యమైన అన్నీ దానికే ప్రత్యేకత. ఎందుకంటే ఏకాదశులు అనేవి అనేక ఉన్నాయి మనకి, ప్రతిదీ కూడా దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది. యోగిని ఏకాదశి కావచ్చు, కామిక ఏకాదశి కావచ్చు, అజయ ఏకాదశి కావచ్చు, రమ ఏకాదశి కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ దేవసైన ఏకాదశి, నిర్జల, అనేక రకాలైన పేర్లతో ఎన్ని ఏకాదశులు ఉన్నా అన్నిటి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఆ రోజు అసత్యం ఆడకూడదు, భగవంతుడి ధ్యానంలో గడపాలి, అలాగే శుచి శుభ్రత పాటించుకుంటూ భగవన్ నామ సంకీర్తనతో కొన్ని ప్రత్యేకంగా కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటూ కొన్ని ఆహార పదార్థాలు వదిలివేసి జాగారాది కార్యక్రమాలు చేస్తూ భగవంతుడిని కీర్తిస్తూ ముందుకు వెళ్ళాలి అని ప్రతి దాంట్లోంచి ఉండే అంతర్లీన ఫైనల్ కన్క్లూజన్ అదే అయినప్పటికీ కూడా దేని ప్రత్యేకత మొత్తానికి ఏంటంటే విష్ణు సాయుధ్యం పొందడానికి విష్ణుమూర్తికి ఉపవాసం అంటే ఏంటంటే భగవంతుడి పక్కనే ఉండడం. కాబట్టి ఈ రకమైన ఆలోచనలతో భగవంతుడిని కీర్తిస్తూ తొలి ఏకాదశి నాడు
చాలా చక్కగా భగవంతుడి ప్రార్థనలతో గడపడానికి అందరూ ఎన్నుకునే మార్గంగా దీన్ని చెప్తారు. చాతుర్మాస వ్రతాలు చేసుకోవడానికి, అలాగే భగవంతుడి ప్రార్థనలకి, అలాగే కొన్ని ఆహార నియమాలు పాటించడానికి, ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాల్లో ఈ యొక్క కొందరు పుచ్చకాయ, రేగు ఇలాంటివి కూడా విసర్జించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని ఆ రకంగా చేసుకోవడం వల్ల పిప్పలా వృక్షానికి పూజ చేసుకోవడం అనేది ఈ రోజు నుంచి మనకి చాతుర్మాస వ్రతాలకు సంబంధించిన విషయాల్లో నియమాల గురించిన చర్చలు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు, ఇలా ఎన్నో రకాల సమాహారంగా మనం ఈ తొలి ఏకాదశిని చెప్తాం కనుక, ముఖ్యంగా తొలి ఏకాదశి అనేది భగవంతుడికి సంబంధించిన యోగ నిద్రలో 4 నెలల కాలంలో మనం భగవంతుడికి దగ్గరగా, భగవంతుడి ధ్యానంలో, భగవంతుడి కీర్తనలో మనం అన్ని విధాలా మనసా వాచా కర్మేణ భగవంతుడిని నిష్కల్మషమైన సరి అయిన భక్తితో ఆరాధిస్తూ ముందుకు పెడుతూ అసత్యం ఆడకుండా, ఇబ్బందులు పెట్టకుండా ఇతరులని అన్ని విధాలా ముందుకు వెళ్ళినట్లయితే భగవంతుడి యొక్క కటాక్షంతో పాటు మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన ఏకాదశిగా మనం ఈ యొక్క దేవసైన ఏకాదశి అని చెప్తాం కనుక ఇది చాలా 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 విశేషమైన ఏకాదశిగా దీన్ని చెప్తారు. దీని నియమ నిష్టలతో దాని ప్రకారం వెళ్ళేవాళ్ళు కూడా అది పాటిస్తూ ముందుకు పెడతారు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.